బంగారం అంటే అమ్మాయిలకి చాలా ఇష్టం. అబ్బాయిలు తక్కువగా బంగారాన్ని వేసుకుంటూ ఉంటారు. కానీ కొంతమంది మాత్రము బంగారంతో మొత్తం ఒళ్ళంతా కప్పుకునే విధంగా బంగారంతో అట్రాక్టివ్‌గా నిలుస్తారు. అయితే తెలంగాణలో గోల్డ్ మ్యాన్స్ అని చాలామంది పేర్లు తెర మీదకి వచ్చాయి. కానీ ఈ మధ్య కాలంలో సూర్యాబాయ్, ఓల్డ్ సిటీ బాయ్ లేదా గోల్డ్ సూర్యాబాయ్ ఈ రెండిటికి సమాధానం చెప్పడానికి ప్రస్తుతం మనతో పాటు ఒంటి నిండా గోల్డ్తో కనిపిస్తున్నటువంటి సూర్యాబాయ్ ఉన్నాడు. మీ ఒంటి మీద ఉన్నటువంటి బంగారాన్ని ఫ్యాషన్తో వేసుకున్నారా? పబ్లిక్ అంతా కూడా మీ వైపు అటెన్షన్ డైవర్ట్ చేయడానికి వేసుకున్నారా? యాక్చువల్లీ నేను ఫిలిం యాక్టర్, మూవీస్ అండ్ సీరియల్స్లో యాక్ట్ చేస్తాను. నేను ఈ గోల్డ్ వేయక ముందు నుండియే లాట్ ఆఫ్ నా వీడియోస్ చాలా వైరల్ అయిన సందర్భాలు ఉన్నాయి. నేను ఆల్రెడీ ఎప్పుడో వైరల్ అయిపోయా. ఇప్పుడు కొత్తగా ఈ గోల్డ్ వేసుకొని వైరల్ అవ్వాల్సిన అవసరం నాకు లేదు. అంటే మిమ్మల్ని సూర్యాబాయ్ ఓల్డ్ సిటీ అనాలా, గోల్డ్ మ్యాన్ సూర్యాబాయ్ అనాలా? ఓల్డ్ సిటీ సూర్యాబాయ్ అనాలి, అదే నా పేరు. ఇంకా నా ఎనిమీస్ వాళ్ళు ఎలా అయినా పిలుస్తారు, ఎలా అయినా ఎలిగేషన్స్ చేస్తారు. నేను వాళ్ళ గురించి పెద్దగా పట్టించుకోను. బట్ నన్ను ఇష్టపడే ప్రతి ఒక్కరు మాత్రం ఓల్డ్ సిటీ సూర్యాబాయ్ అనే నన్ను పిలుస్తారు. గోల్డ్ అంటే మీకు ఎంత ఇష్టం? గోల్డ్ నేను ఇంతకుముందు ప్రీవియస్ ఇంటర్వ్యూస్లో నేను చెప్పానమ్మా, గోల్డ్ అంటే నాకు ఇష్టం లేదు. నేను ఆల్రెడీ చాలా సింపుల్గా ఉన్న వ్యక్తిని. మీరు పాత వీడియోల్లో చూసుకుంటే కూడా చాలా సింపుల్గా. ఈ మధ్య కాలంలో 2 ఇయర్స్లో ఏదో చెత్తగా కొంతమంది ఏదో పెడుతున్నారు, కానీ ఏదో వైరల్ అవ్వడం కోసం, ఫేమస్ అవ్వడం కోసం. ఫేమస్ ఉన్నోడు ఇంకా కొత్తగా ఫేమస్ అవ్వాల్సిన అవసరం లేదు. దానికోసం ఇంకా ఏదో మనం యూజ్ చేసి నేను స్ట్రైట్గా అడిగిన క్వశ్చన్ ఏంటంటే మిమ్మల్ని, గోల్డ్ అంటే మీకు ఎంత ఇష్టం? ఓకే, ఎవరికి ఇష్టం ఉండదండి గోల్డ్ అంటే? అందరికీ ఇష్టం. అంతే ఇష్టం అంతే. ఇప్పుడు డబ్బులు ఎవరైనా పోగొట్టుకుంటారా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డబ్బులు పోగొట్టుకోవాల్సి వస్తే మీరు డబ్బులు పోగొట్టుకుంటారా? ఆ ఒక్క నిమిషం మీరు అబద్ధం ఆడేస్తారా? చెప్పండి మీరు. అంటే ఇంకొక క్వశ్చన్, మీకు గోల్డ్ ఇష్టమా, మీ భార్య ఇష్టమా? రెండిట్లో ఎక్కువ ఏది ఇష్టం? గోల్డ్ లాంటి మా భార్య అంటే ఇష్టం నాకు. గోల్డ్ లాగా ఉన్న మా భార్య అంటే నాకు ఇష్టం. మీ ఒంటి మీద ఎన్ని కేజీల బంగారం ఉంటుంది? 1 కేజీ ఉంటుంది. ఎస్, 1 కేజీ లోపలే ఉంటుంది. మొత్తం మీకు సంబంధించినటువంటి బంగారం ఎంత ఉంటుంది? ఓన్లీ మీకు సంబంధించినటువంటి బంగారం నేను వేసుకోనే అంత ఉంటుందండి. అంటే ఎన్ని కేజీలు? ఒక 50 కేజీలు ఉంటుందా, 100 కేజీలు? లేదండి, నేను ఎంతైతే వేసుకోగలను, ఎంతైతే క్యారేజ్ చేయగలను అంత ఉంటుంది. అంటే ఒక 10 కేజీలు అనుకోవచ్చు. అంత ఉండదండి. ఎవరైనా ఉన్నా కూడా ఉంది అని చెప్పుకోరు. ఒకవేళ ఉందా అని ఎవరైనా వచ్చినా కూడా నా దగ్గర లేదు అనే చెప్తాను నేనైతే 100%. నీ దగ్గర నీకు ప్రాపర్టీస్ ఉన్నాయా, నీకు బంగారం ఉందా, ఇంకేమన్నా ఉందా, ఏమన్నా భయపడుతున్నారా? ఇంత బంగారం ఉంది అంటే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వస్తారేమో అని. ఒక చిన్న విషయం, మనము ఇటుక పేర్చుకుంటూ పెద్ద సామ్రాజ్యాన్ని క్రియేట్ చేస్తాం. మనం సామ్రాజ్యాన్ని దాన్ని ఎలా అయితే క్రియేట్ అయితే చేస్తాం. ఒకరిని ముంచలే, ఒకరిని బాధ పెట్టలే, ఏదో మన ఎవరి కష్టం వాళ్ళ పడి ఏదో ఒక సామ్రాజ్యాన్ని మనం క్రియేట్ చేసుకుంటే అప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ అనే వాళ్ళు ఒకరు వచ్చి మీ సామ్రాజ్యానికి లెక్కలు చూపించు అంటారు. కొన్ని దాంట్లో చూపించాల్సినటువంటి బాధ్యత ఉందా? చూపించాల్సిన బాధ్యత మనకు ఉంటుంది. 100% మనం చూపించాలి. కానీ ఎంతవరకు మనం చూపించగలగా అంతవరకే చూపించాలి. మనం ఎంత వాళ్ళతో మాట్లాడాలో అంతే మాట్లాడాలి. అండ్ ఒక్కొక్కసారి అబద్ధాలు చెప్పాల్సి వస్తే అబద్ధం కూడా చెప్పాలి, పర్వాలేదండి. ఇప్పుడు ఎంతో కష్టపడి సంపాదించుకుంది అది. ఫ్రీగా పట్టుకెళ్ళిపోతుంటే మనం ఏదో మూతవరి కోసం పోయి, లేకపోతే ఎవరినో నమ్మించడానికి పోయి మనం పోగొట్టుకోలేం కదా. పోగొట్టుకుంటామా చెప్పండి? ఆ సమయంలో బయటపడాలనే చూస్తాం. మీ దగ్గరే మీరు మోసేంత, మీరు క్యారీ చేసేంత బంగారం ఉంది అని అంటే, బంగారం అంత కంటే ఎక్కువైనటువంటి మీ భార్య దగ్గర ఎంత బంగారం ఉండొచ్చు? మా భార్య దగ్గర ఆమె ఎక్కువ ధరించదండి. చాలా సింపుల్గా ఉంటుంది. తను ఎక్కువ ధరించదు. నేనే అది కొన్ని డ్రీమ్స్ ఉండేటివి, కొన్ని అంటే అది వేసుకోవడానికి ఒక రీజన్ ఉందన్నమాట. అందుకోసం వేసుకున్నా. ఇప్పుడు ఏంటంటే నేను తిరుమల వెళ్ళొచ్చిన తర్వాత లాట్ ఆఫ్ మీడియా ఛానల్స్, మీడియా మిత్రులు చాలా దాంట్లో వీడియోస్ని వైరల్ చేశారు.
అంటే ఏంటి మీరు తిరుమల వెళ్ళారు, ఓకే, అందరూ వెళ్తూ ఉంటారు. కానీ కడియం ఒకసారి మీరు కడియం చూయిస్తే ఇక్కడ మనకి వెంకటేశ్వర స్వామి నామం కనిపిస్తుంది, సేమ్ ఆకారం. అదంతా ఏంటి అంటే బంగారాన్ని ఈ విధంగా ధరించమని ఏ దేవుడైనా చెప్తాడా? అంటే ఏ దేవుడు ధరించడు. ప్రతి ఒక్కరికి ఏదన్నా ఇప్పుడు లైఫ్‌లో ఏదన్నా డ్రీమ్ ఉంటుంది. మీ డ్రీమ్స్ మీకుంటాయి. నా డ్రీమ్స్ నాకుంటాయి. నాకు ఇలా వెళ్ళి ఆ స్వామిని దర్శించుకోవాలని నాకు ఒక కోరిక ఉండేది. అండ్ నేను ఎక్కువగా కూడా ధరించను. అండ్ మ్యాక్సిమం అండ్ టెంపుల్‌కి అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత ఓన్లీ కడియం, 4 ఉంగరాలు, ఒక చైను ఇవే ఏసుకోవాలి. అండ్ లైఫ్ లాంగ్ ఇలాంటివే ఏసుకోవాలని చెప్పి నేను ఫిక్స్ అయిపోయి వచ్చా. ఎక్కువ వేసుకోను నేను. ఎక్కువ మనం చూయించాల్సిన అవసరం లేదు. మనకు డ్రీమ్ ఉండింది. ఆ డ్రీమ్‌ని మనం ఫుల్‌ఫిల్ చేసుకున్నాం. అందుకోసం మాత్రమే ధరించాను నేను. ఎంత ఉంటుంది ఈ గోల్డ్ ఓన్లీ మీ చేతికున్నటువంటి? ఎన్ని గ్రామ్స్ ఉంటుంది? లేకపోతే ఎంత కాస్ట్ ఉంటుంది? అవన్నీ ఎందుకులేండి ఇప్పుడు ఆల్రెడీ అందరి మీద ఇప్పుడు చాలా పెద్ద ఫోకస్ ఉంది. ఎందుకు మీకు చెప్పడం ఎందుకు? ఇప్పుడు ఒక చిన్న విషయం. తిరుమలలో మీరే వీడియో చేశారా ఈ గోల్డ్ ధరించుకొని? లేదండి, నేను వెళ్తుంటే వాళ్ళు వీడియో చేశారు. అండ్ ఒక చిన్న మాట, ఇది ఎంత ఉన్నా జనాలకి వచ్చే నష్టం లేదు, వచ్చే లాభం లేదు. నాది అంటే పబ్లిక్ అడుగుతుంది ఏంటి అని అంటే, ఇంత బంగారం ఇప్పుడు ఆల్మోస్ట్ 10 గ్రామ్స్ కొనాలి అంటే 1,60,000 1,70,000 ఉంది. ఒక తులం కొనాలి అంటే. మీకు ఇంత బంగారం అసలు ఏం బిజినెస్ చేస్తారు? ఎలా వచ్చింది ఆయనకి ఇంత బంగారం అనే క్వశ్చన్ రేస్ చేస్తున్నారు సోషల్ మీడియాగా. ఏం చెప్తారు మీరు? నేను రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తా అండి. అండ్ నాకు ఎలా వచ్చింది, నేను ఎక్కడ ఫ్లాట్లు కబ్జాలు చేయలే, బ్యాంక్ లోన్లు ఇప్పిస్తా అని ఎవరిని మోసం చేయలే, ఒకరి దగ్గర నేను గుంజుకోలే. నా కష్టం ఏదో నేను పడ్డా. అండ్ దాన్ని నిరూపించాల్సిన అవసరం నాకు లేదు. ఆ ప్రజలు అనేరు ఎవరి గురించి అడుగుతున్న ప్రశ్న ప్రజలనే కన్నా కూడా మీ అభిమానులు. సరే, అభిమానులు కావచ్చు, ఇంకెవరన్నా కావచ్చు, ఎలా వచ్చినా సరే నిరూపించుకోవాల్సిన అవసరం నాకైతే లేదు. నేను ఇదే మాట చెప్తా ప్రతి ఒక్కరికి కూడా. ఎవ్వరు వచ్చి నాకు ఒక పూట నేను బాగాలేనప్పుడు నాకు ఒక పూట తినన్నా అని అన్నం ఎవరు పెట్టలేదు. ఎవరు నాకు ధైర్యంగా ఉండని చెప్పలేదు. మీ సక్సెస్కి కారణం ఏంటో చెప్తే మీ ఫ్యాన్స్ అంతా అంత బంగారం సంపాదించుకోవడం, అంత డబ్బులు సంపాదించుకోవడం అట్లీస్ట్ అలా అయినా ట్రై చేస్తారు కదా, ఎలా వచ్చింది? నేను ఎందుకు సక్సెస్ అయినా అంటే నా శత్రువులు, నాకు చాలామంది శత్రువులు ఎక్కువ. అంటే నాకు వాళ్ళకేం గొడవలేం లేవు. నేను ఎలా అయితే ఫేమ్ అవుతున్నా, అరే వీడు ఫేమ్ అవుతున్నాడు, వీడు మంచిగా అవుతున్నాడు, వీడిని ఎలా తొక్కేద్దాం, ఎలా వీడిని చీట్ చేద్దాం, ఎలా వీడిని న్యూస్లో పెడదాం, అంటే ఎలా మీరు అన్నట్టు శత్రువులని పక్కన పెడితే ఫస్ట్ ఈ బంగారం కొనంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? రియల్ ఎస్టేట్ వ్యాపారం చాలా మంది చేస్తూ ఉంటారు, బిజినెస్లు చేస్తూ ఉంటారు, బట్ ఇంత బంగారం కొనంత డబ్బులు బంగారం ఎవరు చెప్పారు నా దగ్గర ఎంతో బంగారం ఉందని? ఎంత కాస్ట్? ఒక చిన్న విషయము, నేను ఎక్కడైనా సరే నేను మెన్షన్ చేసి చెప్పానా నా దగ్గర ఇంత బంగారం ఉందని కానీ, ఇంత ఉంది అని? మీ ఒంటి మీద బంగారం అంతా కనిపిస్తుంది. ఒక మనిషి ఎంత అయితే ధరించవచ్చు అంత ధరించవచ్చు. దానికి మనం మీకే కాదు, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి కూడా మనం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. అంతకు మించి ధరిస్తే మన ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి కానీ, మీకు కానీ, ఇంకెవరికైనా కానీ సమాధానం చెప్పాలి. అంటే ఎంత ఉంటుంది ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి సమాధానం చెప్పాలి అంటే? 1 కిలో లోపు ఉంటే సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీ వంటి మీద ఉన్నవే కేజీ ఉన్నాయి అన్నారు, ఇంకా ఇంట్లో ఉంది బంగారం, సో ఆల్మోస్ట్ చెప్పాల్సిన అవసరం ఉంది కదా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి. కేజీ ఉంటే చెప్పాల్సిన అవసరం లేదు. కేజీ కంటే ఇప్పుడే కేజీ ఉందంటే ఇంట్లో కూడా గోల్డ్ ఉంది కదా. నేను చెప్పలేదే మీకు? అది అంతా కలిపి అంత ఉండొచ్చు, అంతా కలిపి అంత ఉండొచ్చు. అమ్మ, ఒక చిన్న విషయము, మనం ఈ బంగారం టాపిక్, దాని టాపిక్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే, మొన్న నాగర్ కర్నూలులో పాపం ఒక అమ్మాయి రేపు గురి చచ్చిపోయింది. మీరు ఆ న్యూస్ అంతా కూడానే కన్నా కూడా అటెన్షన్ మొత్తం సోషల్ మీడియాలో మీరు ఫేమ్ అవడం కోసమే ఈ బంగారాన్ని అంతా ధరించారు అని సోషల్ మీడియాని మీలాంటి వాళ్ళంతా కూడా డైవర్ట్ చేస్తున్నారు అని చెప్పేసి వస్తున్నటువంటి వార్తల్ని బట్టే అది నిజమా కాదనేది చెప్పండి. అంటే ఎందుకు అటెన్షన్ డైవర్ట్ చేస్తున్నారు అనేది? సోషల్ మీడియా అనేది ఇగో అమ్మ, అన్ని ఛానల్స్కి మనం నచ్చాలని రూల్ లేదు. ఒక ఛానల్ ఒకలా చెప్తుంది, అండ్ ఎవరి ఇష్టం వాళ్ళది. మీకు భయం అనిపిస్తుందా? ఇంత గోల్డ్ బయటకు వేసుకువెళ్తే రాబరీ జరుగుతుంది, చైన్ స్నాచింగ్స్ జరుగుతున్నాయి, ఇంత బంగారంతో భయం అనిపించడం లేదా? జనాలు ఇది బంగారమే కాదంటారు కదా, భయం ఎందుకు నాకు? అయితే ఇది బంగారమా కాదా?
జనాలు కాదంటున్నారు కదా, వాళ్ళు కాదంటే నాకు ధైర్యమే. బంగారం కాదు కాబట్టి నాకేం భయం లేదు. బంగారం అయితే భయం, అది నాకు మాత్రమే తెలుసు. జనాలు ఏదనుకుంటే అది. జనాలు బంగారం కాదు అనుకున్నారు అనుకోండి, ఐఎమ్ హ్యాపీ. ఎవరు నన్ను టచ్ చేయడానికి రారు. లేదు ఎంత పెద్ద లైట్ అని చెప్పి హ్యాపీయే కదా. బంగారం అనుకుంటే నేను సేఫ్టీగా ఉంటా. అట్లా విన్నారా నిన్న వార్తలు? కస్టమ్స్ వాళ్ళు విజయ్ అనే ఒక వ్యక్తి దగ్గర, గోల్డ్ మ్యాన్ దగ్గర గోల్డ్ కొంత రికవరీ చేశారు, దానికి ట్యాక్స్ కట్టడం లేదు అని చెప్పేసి. ఇది విన్నారా మీరు? విన్నానమ్మా, కానీ మనం పూర్తిగా నిజము అనలేం, అబద్ధము అనలేం. మనకు పూర్తిగా తెలియదు కాబట్టి విన్నది నిజం అనలేం, అబద్ధం అనలేం. ఇంకా దాని గురించి నేనేం చెప్పలేను. మీ గురించి ఏమైనా నిన్న వార్తలు వచ్చాయని చెప్పి విన్నారా మీరు? ఏదో సోషల్ మీడియాలో ఏవేవో చెప్తున్నారు, మరి నాకైతే ఐడియా లేదు. ఏం విన్నారు? ఏదో ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అని, ఏదో ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ దొరికింది. అండ్ దాని తర్వాత 1 CR గోల్డ్ ఉందని చెప్తే దాంట్లో 1 CR గోల్డ్ లేదు, సమ్ ఎక్సెట్రా అని చెప్పి సోషల్ మీడియాలో డిఫేమ్ చేయడానికి స్ప్రెడ్ చేస్తున్నారు. అది మాత్రం తెలుసు నాకు. మీ దగ్గరికి నిజంగానే వచ్చారా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు? లేదమ్మా, రాలేదు. అంటే అవన్నీ అబద్ధాలా? సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తలు ఇక వాళ్ళని చెప్పలేం మనం, ఎందుకంటే సోషల్ మీడియాని ఇప్పుడు మీడియా వాళ్ళని మనం ఏమనలేము. ఎందుకంటే వాళ్ళని ఏమని అన్నాం అనుకోండి, పైకి లేపేది వాళ్ళే, కింద పనుకోబెట్టేది వాళ్ళే. ఎవరి ఇష్టం వాళ్ళది. నేను నచ్చే ఛానల్స్ నా గురించి నెగిటివ్గా, ఇప్పుడు నన్ను ఇష్టపడేటోళ్ళు. ఎందుకు మీరు సోషల్ మీడియాలోకి ఎందుకు రావాలనుకుంటున్నారు? ఎందుకు? నేను ఫిలిం యాక్టర్ అండి. నేను మూవీస్ అండ్ సీరియల్స్లో యాక్ట్ చేస్తాను. నేను సోషల్ మీడియా నేను ఉన్నదే మీడియాలో. ఎప్పటి నుంచో ఉన్నాను. లాట్ ఆఫ్ మూవీస్ చేశా, లాట్ ఆఫ్ సీరియల్స్ చేశా నేను. ఇంకా నేను మీ ఫ్యామిలీ అంటే ఫాదర్ వీళ్ళంతా ఎప్పటి నుంచో ఈ గోల్డెన్ క్యారీ చేస్తున్నారా? కొత్తగా లేదండి, నేనే నాకు ఇష్టం, నేనే ట్రై చేశా. ఉందా గోల్డ్ వేసుకోవడానికి? ఇంతకుముందు చెప్పా, ఒక సెంటిమెంట్ రీజన్ ఉంది, దాని గురించి వేసుకున్నా. వదిలేయండి గోల్డ్ టాపిక్. ఓకే, అది వేసుకుంటే ఒక్కసారి మీ ఫోటోని మీరు పేపర్లో చూసుకుంటారా అనుకున్నారా? ఇది ఫోటో ఎవరు? నేనే. ఇది ఏం రాస్తుంది అక్కడ మీ గురించి? ఐటీ సొల్యూషన్ కాల్ సెల్ఫ్ స్టైల్ గోల్డ్ మ్యాన్ బ్లఫ్. ఇక్కడ ఒక్కసారి చదవండి. 1 CR క్లెయిమ్. ఓకే, 3 lakhs. 1 CRలో 3 lakhs వెళ్ళి మంచిదే కదా. మంచి ఇదంతా బంగారం కాదు, వెండి మీద గోల్డ్ కోటింగ్ అని చెప్పి చెప్తున్నారు. అది నిజం కాదా? ఇక వాళ్ళు నిజమని చెప్పారు కదా, వాళ్ళు ఏదంటే అదే చెప్దాం మనం. మరి ఎందుకు అది రోల్డ్ గోల్డ్ అన్నప్పుడు మీరు ఇంత పబ్లిక్ ని మొత్తం డైవర్ట్ చేయడము, ఇంత అట్రాక్ట్ చేయడం ఎందుకు? ఎవరన్నారు? కస్టమ్స్ వాళ్ళు చాలా క్లియర్ గా చెప్తున్నారు అది గోల్డ్ కాదు అని. వాళ్ళు చెప్పారు. ఇది ఒక చిన్న విషయం. రీల్ వేరే ఉంటుంది, రియల్ వేరే ఉంటుంది. ఒక చిన్న మాట, ఎంతోమంది మీద ఇవన్నీ జరుగుతుంటాయి. అలాగే ఇది కూడా నేను చూసా. ఇవి కనిపించేటివన్నీ నిజాలు కాదు, ఇచ్చే ప్రతి లెటర్స్ కూడా నిజాలు కాదు. వాస్తవాలు ఏందో అవాస్తవాలు ఏందో, లోపల ఏం జరుగుతుందో బయట ఏం జరుగుతుందో అందరికీ తెలిసిన విషయం అదంతా. అంటే మీరు ఏమన్నా మేనేజ్ చేస్తారా? వాళ్ళు కస్టమ్స్ వాళ్ళు ఏమన్నా మీ దగ్గరికి వచ్చినప్పుడు అట్లా? అవి ఎందుకు లేండి, దాని గురించి ఎందుకు. అంటే ఓపెన్ గా చెప్పండి, ఏమన్నా భయపడుతున్నారా? రైట్స్ జరుగుతాయి. ఒక చిన్న విషయము, కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలా. వాస్తవంగా చెప్తున్నా, కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలా. దాన్ని బట్టి మీరే అర్థం చేసుకోండి. ఫైనల్గా ఒక్కటి చెప్పండి, మీ అభిమానులకు అనుకోండి, లేకపోతే మీ ఫ్యాన్స్కి అనుకోండి, లేకపోతే మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళని అనుకోండి, లేకపోతే సోషల్ మీడియా వాళ్ళకి అనుకోండి, మిమ్మల్ని ద్వేషించే వాళ్ళకి అనుకోండి. సో ఇదంతా మీ ఒంటి మీద ఉన్నది గోల్డా, రోల్డ్ గోల్డ్ మీద గోల్డ్ కోటింగా? నేను నా కోసం చెప్పనా, జనాల కోసం చెప్పనా? 2 వర్షన్స్ చెప్పండి. ఎందుకంటే మిమ్మల్ని అభిమానించే వాళ్ళు ఉన్నారు, మీకు మీరు సంతృప్తి పడాల్సినటువంటి అవసరము ఉంది కాబట్టి. సో నిజం చెప్పండి. నన్ను అభిమానించే ప్రతి ఒక్కరికి, అంటే నాతో పాటు ఎవరెవరైతే ఉంటారో, అంటే నా నేచర్స్ గురించి, నా గురించి ఎవరికైతే అందరికీ తెలుసో వాళ్ళందరికీ ఇది గోల్డ్ అని తెలుసు. అండ్
నన్ను ఎవరైతే ద్వేషిస్తారో, ఎవరైతే డీఫేమ్ చేయాలని అనుకుంటారో, వీడు ఇంత అయిపోచ్చింది కదా, ఎవరైతే డబ్బులిచ్చి మరీ ఈ న్యూస్ రాయించారో, డబ్బులిచ్చి మరీ ఈ న్యూస్ చెప్పించారో, అంటే కస్టమ్స్ వాళ్ళు మీ దగ్గరికి రాలేదంటారా? చెప్పేది వినండి. డబ్బులు ఇచ్చి మరీ ఎవరైతే ఇదంతా క్రియేట్ చేశారో అది కూడా నా మంచిగా అనుకుంటున్నా. ఎందుకంటే మనమంటే ఇది ఉంది కాబట్టి వాళ్ళకు ఇవన్నీ పని కట్టుకొని మరి ఒకటేసారి ఇది ఇప్పుడు కాదు, లాట్ ఆఫ్ ఇయర్స్ నుంచి ఒకటేసారి అయిపోవడం, అందరూ అంటే ఎవరైతే నా ఎనిమీస్ ఉన్నారో వాళ్ళు డౌన్ అయిపోగానే ఒకటేసారి అన్ని నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. ఎవరికి కాల్ చేశారు, ఎవరు ఎలా వచ్చారు, ఇది ఎందుకు జరిగింది, ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది, అన్నీ ఉన్నాయి మన దగ్గర. వార్త రాయడము మీ మంచికి జరిగింది అనుకోవాలా, లేకపోతే నిజం జరిగింది అనుకోవాలా? నా మంచికి, ఎందుకంటే నేను ఇంకా జాగ్రత్తగా ఉండొచ్చు. నిజం చెప్తున్నాను, ఇది చాలా 100% చెప్తున్నా. ఇదే కాదు, మన లైఫ్లో ఏది జరిగినా సరే అది దైవ నిర్ణయం. మన మంచిగానే ఇప్పుడు దీంతోనే పోయింది. రేపు పొద్దున ఇంకా పెద్దగా ఏదైనా కావచ్చు కదా. కస్టమ్స్ వాళ్ళు ఎందుకు చెప్తారు అంటే గోల్డ్ కాదు అని వాళ్ళు డిసైడ్ చేయాల్సినటువంటి అవసరం ఏముంటుంది? నిజంగా గోల్డ్ అయ్యి ఉంటాయి. అది కస్టమ్స్ వాళ్ళని అడగాలి మీరు. ఎవరు రాలేదంటారు మీ దగ్గరికి? అది నేను చెప్పడం ఎందుకులేండి. మీ దగ్గరికి కస్టమ్స్ వాళ్ళు వచ్చారా, రాలేదా? రాలేదండి. ఎవరు మీ బంగారాన్ని చెక్ చేయలేదా? లేదు. ఏ బంగారాన్ని, మీ దగ్గర బంగారం లేదు అని కానీ ఉందని కానీ ఏ ఆఫీసర్ కూడా మీకు కాల్ చేయలేదా? మా కాల్స్ రావడం వేరు, ఒక చిన్న మాట. కాల్స్ రావచ్చు, అన్నీ రావచ్చు. అండ్ ఎంత చెక్ చేసిర్రు, ఎంత చెక్ చేయలేదు, వెనకేమున్నాయి, ముందేమున్నాయి, ఏం జరిగింది, ఏం లేదు, ఇంకా ఏం జరగబోతుంది, అన్నీ అది తెలుసు. లోపల ఉంటే ఎందుకంటే మనం బయట పెట్టుకోవడం ఎందుకు అంటే మన ప్రాపర్టీని కావచ్చు, ఇంకా ఇదేనో కావచ్చు, నోరు జారి పోగొట్టుకోవడం ఎందుకు? ఒకవేళ వాళ్ళు ఏదో సర్టిఫికేట్ ఇచ్చినంత అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ మీరు సమాధానం చెప్పారు. రేపు పొద్దున మీ ఇంటి మీద కస్టమ్స్ వాళ్ళు కానీ ఐటీ వాళ్ళు కానీ రైడ్స్ చేస్తే పరిస్థితి? మీకు చిన్న మాట అమ్మా, కస్టమ్స్ వాళ్ళు కానీ ఐటీ వాళ్ళు కానీ ఎవరు చేసినా సరే తప్పేముంది చేస్తే? తప్పేం లేదు. ఇప్పుడు ఒక మాట, నేనేం మర్డర్ చేశానా లేకపోతే మానభంగం చేశాను? ఒక చిన్న విషయం, నేను మర్డర్ చేయలే, మానభంగం చేయలే, ఒకరిని ముంచలే, ఒకరి దగ్గర గుంజుకోలే. అండ్ వాళ్ళు వస్తే నేను భయపడాల్సిన అవసరం నాకేం లేదు. ఎందుకంటే నా దగ్గర అక్రమాస్తులు లేవు, నేను అక్రమంగా చూపించుకోవాల్సిన అవసరం లేదు. అండ్ ఎవరో నన్ను మంచి అనాలని నేనేం పెద్ద ఫీల్ అవ్వను. ఎవరు ఏమన్నా అనుకోని, నాకు ఎవరితో సంబంధం లేదు. వాళ్ళు వచ్చి రైడ్ చేసినా ఏం చేసినా సమాధానం చెప్తా నేను. ఐటీ ప్రాపర్గా పే చేస్తున్నారా? చేయట్లేదు ఈ మధ్య. మరి ఐటీ చేయడం లేదని ఇంత ధైర్యంగా చెప్తున్నారు, ప్రాబ్లం ఏమవుదా? అవునండి. ఇప్పుడు ఐటీ ఒక చిన్న మాట చెప్తున్నా నేను లాస్ట్ టైం నేను డిప్రెషన్లో వెళ్ళా, మా అమ్మగారు చనిపోయినప్పుడు. ఎన్ని ఇయర్స్ నుంచి చేయడం ఐటీ? 2-3 ఇయర్స్ నుంచి చేయట్లేదు. అంతే. ఎంత కొన్ని కోట్ల ఆస్తి ఉంటుందా ఐటీ పే చేయాల్సింది మీ దగ్గర? లేదండి, అంతేం లేదు. ఎంత ఉంటుంది? పర్లే, నేను బతకొచ్చు, 10 మందికి పెట్టవచ్చు. ఒక 50 కోట్లు ఉంటుందా? ఎందుకు లేండి, అదంతా ఏం లేదనుకుంటే చాలా బెటర్. నన్ను ఎవరు టచ్ చేయరు. ఏం లేదనుకుంటే ఐటీ పే చేయడం లేదని చెప్తున్నారు. సో ఎంత ఉంది అనేది కూడా చెప్తే జనానికి అర్థమైంది. 2-3 ఇయర్స్ నుంచి నేను చేయట్లేదని నేనే చెప్తున్నాను కదా. ఎందుకంటే నేను డిప్రెషన్లో ఉండడం వల్ల నేను చేయలేదు. ఎంత ఆస్తి ఉంటుంది పోనీ అది చెప్పండి. ఎంతన్నా ఉండనివ్వండి, ఎందుకు అంటే ఏమన్నా ఐటీ వాళ్ళు వచ్చి రైడ్స్ చేస్తారని భయం ఇస్తుందా? అంటే వాళ్ళు వచ్చి రైడ్స్ చేసినా కూడా ఇక మనది అనేది మన దగ్గరే ఉంటుంది, మనది కాదు అనేది వెళ్ళిపోతుంది. ఇది మాత్రం నేను వాస్తవం చెప్తున్నా. ఫైనల్గా ఏం చెప్తారు బిగ్ టీవీ నుంచి మీ అభిమానులకు కావచ్చు, మీ శత్రువులకు కావచ్చు, అందరికి మీ ఒంటి మీద బంగారం కాదు అని చెప్తున్నారు? ఎవరు ఎంత ట్రోల్స్ చేసినా ఎవరు చెప్తున్నారు? కస్టమ్స్ వాళ్ళు అంత క్లియర్గా పేపర్లో తన ఒంటి మీద ఉన్నది సిల్వర్, దాని మీద గోల్డ్ కోటింగ్ అని చెప్తున్నారు. అంటే అది గోల్డ్ కాదా? సిల్వర్కి గోల్డ్కి తేడా ఉండదా? ఇప్పుడు మీరు ఇదంతా సిల్వర్ పెట్టుకొని ఒక 10 గ్రాములు కోటింగ్ చేస్తే అది మొత్తం గోల్డ్ అయిపోతుందా? ఒక చిన్న విషయం చెప్తున్నా. పెద్ద పెద్ద ఆర్నమెంట్స్ ఏవైతే ఉంటాయి కదా, ఏ ఆర్నమెంట్ కూడా ప్యూర్ బంగారంతో రెడీ అవ్వదు. అండ్ ఇంకో విషయం, ఇది సిల్వరా గోల్డా అని చెప్పాల్సిన
అవసరం కస్టమ్స్ వాళ్ళకి కానీ పబ్లిక్ కానీ లేకపోతే మీకు కానీ నాకు అంత అవసరం లేదు. అది ఏంటో నాకు తెలుసు. ఒక్కొక్కసారి తప్పు చేయనోడు కూడా అరెస్ట్ అవుతుంటాడు, తప్పు చేయనోని మీద కూడా నిందలు పడుతుంటాయి, తప్పు చేసినట్టు బయట ఫ్రీగా తిరుగుతుంటాడు. ఇది కూడా అలాంటిదే, ఇది కూడా నా మంచికే. ఇది నాకు చాలా మంచి జరిగింది. అండ్ నాకు ఇంకా మంచి ఎక్స్పీరియన్సు. వాట్ నెక్స్ట్ ఎలా ఉండాలి, ఏంటి, ఎలా ఎదుర్కోవాలి అనేది నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ అయింది అనుకుంటున్నా. ఎందుకంటే ఇంతకుముందు ఎప్పుడు అవ్వలేదు. ఇది నాకు చాలా బెనిఫిట్. అంటే నా లైఫ్లో ఏ జరిగినా అది నా మంచికే 100%. తిరుమలలో శ్రీవారికి సంబంధించినటువంటి అంటే శ్రీవారికి ఆభరణాలు నాకు ఇష్టమైనటువంటి ఆభరణాలు వేసుకున్నాను అని చెప్పేసి అక్కడ ఒక వీడియో వైరల్ అయిన తర్వాత ఓల్డ్ సిటీ సూర్యాబాయ్ అంటే గోల్డ్ మ్యాన్గా దాదాపు తన ఒంటి మీద 1 kg వరకు బంగారం ఉంటుంది, తన ఇంట్లో కూడా చాలా బంగారం ఉంది. కానీ అది ఎవరికి ఎంత ఉంది అని చెప్పాల్సినటువంటి అవసరం నాకు లేదు. అది కస్టమ్స్ వాళ్ళకి కావచ్చు, పబ్లిక్ కావచ్చు, మీడియాకి. నా ఒంటి మీద ఉంది బంగారమా కాదా అనే విషయం నాకు తెలుసు అని చెప్పేసి తను క్లారిటీ ఇస్తున్నాడు. కానీ సోషల్ మీడియాలో అదేవిధంగా కొన్ని వార్తల్లో మాత్రం సూర్యాబాయ్ ఒంటి మీద ఉన్నది ₹1 కోటి వర్త్ ఉన్నటువంటి బంగారం కాదు, కేవలం 3 నుంచి 4 లక్షల రూపాయల విలువైనటువంటి బంగారం మాత్రమే. సిల్వర్ దాని మీద గోల్డ్ కోటింగ్ వేశారు అని కస్టమ్స్ వాళ్ళు నిర్ధారించినట్లు కొన్ని వార్తలు వస్తున్నాయి. దాని మీద స్పందించాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పేసి గోల్డ్ మ్యాన్ సూర్యాబాయ్ చెప్తున్నాడు. కెమెరామెన్ వినోద్తో సుజాత, హైదరాబాద్. For more videos like this, subscribe Big TV channel.